నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు 20వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు ఈ రోజు వైశాఖ మాస శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం 3:58 వరకు తదుపరి త్రయోదశి చిత్తా నక్షత్రం ఈ రోజు పూర్తిగా సిద్ధి యోగం మధ్యాహ్నం 12:11 వరకు తదుపరి వ్యతిపాత యోగం బాలవకరణం మధ్యాహ్నం 3:58 వరకు కౌలవకరణం రాత్రి 4:52 వరకు ఉంటాయి నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:06 నుండి 1:52 వరకు అమృతకాలం రాత్రి 10:42 నుండి 12:28 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 చంద్రోదయం సాయంత్రం 4:02 చంద్రాస్తమయం రాత్రి 3:53 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు మరలా మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:07 వరకు రాహుకాలం ఉదయం 7:20 నుండి 8:58 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:28 వరకు యమగండం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:13 వరకు నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8:19 వరకు ఉంటుంది ఈ రోజు పరశురామ ద్వాదశి మధుసూదన పూజ విష్ణుమూర్తి దశావతారాలలో పరశురామ అవతారం 6వది పరశురాముడు ఋషి జమదాగ్ని రేణుకాదేవి దంపతులకు చిరంజీవిగా జన్మించారు దివ్యాస్త్రాల కోసం పరశురాముడు శివుడు గురించి ఘోర తపస్సు చేశారు మెచ్చిన శివుడు పరశురాముడికి మహిమాన్వితమైన గొడ్డలిని భార్గవాస్త్రాన్ని వైశాఖ శుక్లపక్ష ద్వాదశి నాడు ప్రసాదించారు అందుచేత ఈ రోజు పరశురామ ద్వాదశి ఈ రోజు భక్తులు చమదాగ్ని పరశురామ వ్రతం లేదా పరశురామ ద్వాదశి వ్రతం శ్రద్ధతో చేస్తారు ఈ రోజు పరిపూర్ణంగా ఉపవాసం ఉండి పరశురాముడిగా విష్ణుమూర్తికి పూజ చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వలన వారి కోరికలు నెరవేరుతాయని ఆపదల నుండి రక్షణ లభిస్తుంది అని మోక్షం కలుగుతుంది అని నమ్మకం సాయన రవి మిథున రాశిలోకి ఈ రోజు సాయంత్రం 6:29 ప్రవేశిస్తాడు అప్పటి నుండి మిథునాయనం ప్రారంభమవుతుంది పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలించే షడసిద్ధి పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:13 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది ఈ రోజు సోమ ప్రదోష వ్రతం సోమవారం రోజు ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజున భక్తులు సోమ ప్రదోష వ్రతం ఆచరిస్తారు చంద్రగ్రహ దోష నివారణ పూజలు చేయటానికి అనుకూలం శైవ భక్తులు ప్రతి త్రయోదశి ప్రదోష రోజు ఉపవాసం ఉండి సాయంత్రం రుద్రాభిషేకం చేస్తారు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం